జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పాస్టర్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ అయింది కదా. ఈ యాక్సిడెంట్లో చాలామంది చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అయితే ఊరికి ముందే వీళ్ళు ప్రతిదానికి గాబరు కదా. వీళ్ళకి ఆరాలు తీస్తున్నారు కదా పోలీసులు. అక్కడ ఎందుకు రకరకాల మాట్లాడడం? మీరు అక్కడ విపి రెడ్డి అయితే మరీ ఓవరాక్షన్ చేస్తున్నాడు. మొత్తం హిందుత్వం మీదే వీడు ఎంత పగతో ఉన్నాడంటే ఈ విపి రెడ్డి హిందుత్వం మీద చాలా పగతో ఉన్నాడు. అక్కడ అంతమంది ఉంటుండగా ఇప్పుడు అందరూ రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నాను. నేను కాదన్ను. యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు, హత్య అయ్యి ఉండొచ్చు, ఎవరో చంపేశారు, పలానా అతను ఇలా బెదిరించాడు, అతను అయ్యి ఉండొచ్చు, ఎవరు అది కరెక్టే. ఏదైనా జరిగినప్పుడు అంతకుముందు అందరం బాగానే ఉంటాం, ఒకరికొకరు కౌంటర్లు ఇస్తాం, వాళ్ళు తిడతాం మనం తిడతాం, మనం తిడతాం వాళ్ళు తిడతాం. అది బతుకున్నంత వరకు అందరం అది సహజం. అది కానీ చనిపోయిన తర్వాత ఎలాంటి వాళ్ళైనా కొంచెం ఇంతకుముందు ఏమైనా జరుగుంటే వాటిని బయటకు తీస్తారు. అది మనం తప్పు పట్టం. ఎందుకంటే చాలామంది బెదిరించారని తర్వాత వాట్సాప్లోనే ఫేస్బుక్లోనే ఏవేవో చెప్తున్నారు. అది కరెక్టే, ఎవరికి వచ్చిన అనుమానాలు ఉంటాయి. అయితే ప్రత్యేకంగా పర్సనల్గా ఈ విపి రెడ్డి రాధా మనోహర్ గారిని, కరుణాకర్ గారిని యాక్చువల్లీ హిందుత్వం మీద మొత్తం తోసేద్దామని చూస్తున్నాడు. వీడు అంత పగతో ఉన్నాడు. నువ్వు అసలు వీడు పెద్ద బిల్డప్కి పెద్ద అన్ని నిజంగా కొంచెమైనా వీడి మీద రెస్పెక్ట్ ఉండేది. వీడు అటు ఇటు మాట్లాడతాడు, అప్పుడప్పుడు కొంచెం హిందువులు వెనకేసుకొని మాట్లాడుతూ ఆడుతాడని ఎక్కడో చిన్నది. కానీ వీడంత విషయాన్ని నింపుకొని ఉన్నాడు. రాధా మనోహర్ గారికి అసలు నీకు నోరేలకు వస్తుందా? ఒక సన్యాసి, అతనికి ఏం పట్టింది? అసలు కరుణాకర్ గారు అవని, రాధా మనోహర్ గారు హిందువు ఇప్పుడు సనాతన ధర్మ పోరాటం చేసిన వాళ్ళు పోరాటం చేస్తారు దేని మీద? ఆ పుస్తకాల మీద. అంతేగాని వ్యక్తిగతంగా ఎవరికి కక్షలు లేవు కదా. వాళ్ళలో మార్పులు తీసుకొద్దామని ఏదో విధంగా మంచి అంటే ఇప్పుడు బైబిల్ తప్పుడు బుక్ అని చెప్పేసి అది దాంట్లో విషయాలు తెలియజేసి మా వాళ్ళే వెళ్ళిన వాళ్ళు మా వాళ్ళే కాబట్టి మా వాళ్ళకి నచ్చజెప్పి, ఇప్పుడు మన పిల్లలు చెప్పిన మాట వినరు, ఎక్కడికో వెళ్తామంటారు, వాళ్ళు అక్కడికి వెళ్తామంటారు. మనం ఏదో విధంగా నచ్చజెప్పి అక్కడికి వెళ్లకుండా కాపాడుతావా లేదా మన పిల్లల్ని? అదే విధంగా పోరాటం చేస్తున్నారు. అంతేగాని వ్యక్తిగత కక్షలు ఇక్కడ ఎవరికి ఉన్నాయి? ఈడు మాత్రం పక్కన వీళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్, అతను ఆ షఫీ ఉన్నాడు. అక్కడ ఆల్రెడీ ముస్లిమ్స్ కొంతమంది బెదిరించారట. వాళ్ళని పక్కనే ఉంచుకొని వాళ్ళని అడగకుండా ఈడు మళ్ళీ ఊరంత వచ్చేడికి వాళ్ళకేమైనా అంటే అడగకుండా డైరెక్ట్గా పేరు తీసి రాధా మనోహర్ గారు అయ్యి ఉంటారు, కరుణాకర్ గారు అయ్యి ఉంటారని ఈ విధంగా డైరెక్ట్గా పేర్లు చెప్తున్నాడు. ఒకరు మీ పాస్టర్లు అయ్యి ఉంటారేమో, మాకేం తెలుసు. అసలు మీ పాస్టర్లకి మీకు ఒకరికొకరు పడదు. నువ్వు ఎంతోమంది పాస్టర్ల మీద నువ్వు డిబేట్లు చేసావు, స్పీచ్లు ఇచ్చావు నీకు నచ్చిన పాస్టర్లు అందరి మీద. అందులో ప్రవీణ్ కూడా ఒకడు అయ్యి ఉంటాడు కదా, ప్రవీణ్ పగడాలు కూడా. నీకు కూడా పడదేమో. అలాంటి పనులు నువ్వే ఎందుకు చేయకూడదు? అందరి మీద నిందలేసేస్తున్నావు కదా, నువ్వే ఎందుకు చేయకూడదు? పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుకున్నట్టు నువ్వెందుకు ముందు భుజాలు తడుకుంటున్నావు? ఇప్పుడు పోలీసులు ఉన్నారు, అంతా ఆరా తీస్తారు. సీసీ ఫుడ్ అవి ఎవరు మాయ చేయలేరు కదా. వాళ్ళు మీ కళ్ళు కప్పలేరు, మా కళ్ళు కప్పలేరు, ఎవరి కళ్ళు కప్పరు. ఎందుకంటే ముందున్నట్టు చెప్తారు. వాళ్ళకేట అవసరం పోలీసులకి దాచేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. ముందున్నట్టు చూపిస్తారు. అంతవరకు ఆగాలి కదరా నువ్వు. ఎందుకలా రాలిపోతావు నువ్వు? ఎందుకు రాలిపోటు? నీకు ప్రత్యేకంగా పర్సనల్గా నువ్వు ఒక మనుషులు నువ్వు టార్గెట్ చేస్తావు. నీ కళ్ళు దుబ్బయ్యాడు పక్కన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడగొచ్చు కదా. డైరెక్ట్ వాయిస్ డైరెక్ట్ వీడియోలో పెట్టారు కదా, అది చేస్తాం ఇది చేస్తామని. చేసేస్తామని వాళ్ళు ఎవరో చేసిరు. వీడు అలాగా రాలిపోతుంటా అన్నారు అందరూ కూడా. మామూలు దూషించాడా? తక్కువ దూషించాడా? ఎవరికి ఎంతెంత కోపాలు తెప్పించాడు? కోపంలో అయినంత మాత్రాన అందరూ అన్నవన్నీ చేసేస్తారా? చేసేసినట్టేనా? ఇంకా ఆ మాటకు వస్తే మా వాళ్ళు ఎక్కడ బెదిరించారు? మీలో మీరే బెదిరించుకున్నారు. నువ్వైతే విపి రెడ్డి, నువ్వైతే ఎంతోమంది పాస్టర్ల మీద నువ్వు టార్గెట్ చేసి నువ్వు వీడియోలు చేసి నీ బిజినెస్ పోతుందని చెప్పేసి వాళ్ళని పడగొట్టే ప్రయత్నం నువ్వు చాలా చేశావు. నీకు చాలామంది పాస్టర్లు అంటే నప్పదు. అందులో ప్రవీణ్ పగడాలు కూడా ఒకడు అయ్యి ఉంటాడు కదా, నీకు నప్పపోవచ్చు కదా. మీ ఇద్దరికి ఏ విరోధాలు ఉన్నాయో అలాగే ప్రవీణ్ పగడాలతో ఎంతమందికి విరోధం ఉందో పాస్టర్లతోటి. అసలు మీలో పాస్టర్లకే మీకు పడదు. మీరే చేయొచ్చు కదా, మీరే చేసి ఉండొచ్చు కదా. అసలు నువ్వే చేసి ఉండొచ్చు కదా ఈ పని. పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుకున్న వరకు ముందు ఎక్కువ పౌరుషాలు వస్తాయి. అది ఏదైనా చేసి ఉంటాయి గతంలో. డైరెక్ట్గా పేర్లు తీస్తాను. ఇది ఎంతవరకు కరెక్ట్? నువ్వు నీకు అన్నీ తెలుసు అంటావు కదా. ఇలాంటి అన్యాయం మాటలు అధర్మం మాట్లాడతాను. నువ్వు ఇలా అధర్మంగా వెళ్తే నీకు దేవుడు క్షమిస్తాడు. నీ దేవుడే నిన్ను క్షమించడు. అసలు ఇంత అధర్మం చేస్తే నిజంగా అసలు మీ ఏసే చూడలేకపోయాడేమో ఈ అన్యాయాన్ని. ఇంత అన్యాయంగా ఇప్పుడు దేవుడు అన్నాడు, మీరు సృష్టించుకుంటారు, బుక్ రాసుకుంటారు. నిజంగా అసలు ఏసే చూడలేకపోయాడేమో ఇంత అన్యాయాన్ని. ఇంత దేవీ దేవతలను దూషించి, దేశాన్ని కించపరిచి, అయితే ఎన్నో అన్నాడు, చాలా రకాలుగా దూషించాడు, ఎంతోమంది మనసులను గాయపరిచాడు, బాధ పెట్టాడు, అంతమంది ఉసురే కొట్టిందేమో. అలాగెందుకు అనుకోవాలి నువ్వు?
ఒక మనిషి మీద నువ్వు అందరి నోట్లు పడకలగా. ఎందుకంటే ఎప్పుడు ఒకరిని బాధ పెడితే ప్రత్యేకంగా లేట్ చేసి అక్కర్లేదు. గరికపాటి గారు అంటావు కదా, నీకు ఇష్టం కదా గరికపాటి గారు అంటే. అతను ఒక మాట చెప్పాను తెలుసా, మనం ఎవరినైనా ఉసురు పెడితే అన్యాయంగా ఒక మాట అంటే అదేం అనక్కర్లేదు, కళ్ళజోడు తీసి ఇలా కన్నీరు ఇలా తుడిస్తే చాలు ఆ కర్మ తగులుతుంది అని అన్నారు గరికపాటి గారు. నువ్వు గరికపాటి గారిని బాగా ఫాలో అవుతావు కదా, ఇది నీకు తెలీదా? నువ్వు సన్యాసి అయిన ఒక రాధా మనోహర్ గారి మీద నువ్వు టార్గెట్ చేస్తావు. ఆ సన్యాసులు హత్యలు చేస్తారా? అన్నీ త్యజించి ఒక కుటుంబం లేదు, ఏమీ లేదు, వాళ్ళకి భగవంతుడి కోసమే బ్రతుకుతారు. అతనికి అవసరం ఏమొచ్చింది? కరుణాకర్ గారు ఎవరు నీకు ఎలాగ నోరు వస్తుందిరా? మనుషులు చూసారా, ఈ మనుషులు ఇలాంటి వాళ్ళు కాదు, వీళ్ళు బుక్ మీద చేస్తున్నారు పోరాటం. ఈ బుక్ మంచి బుక్ కాదు, జనాలు అది కూడా మా వాళ్ళని మేము చెప్పుకుంటున్నాం, మీరు తీసుకెళ్ళింది మా వాళ్ళని. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, మన పిల్లలు చెప్పిన మాట వినరు, ఏదో అది ప్రమాదం కాసి వెళ్తాం అంటారు. అది ప్రమాదం, కరెంటు వైరు ముట్టుకోపోతారు, అది ప్రమాదం అని చెప్పి అక్కడ ఆపుతాం. ఇది కూడా అంతే, మా వాళ్ళు చేసింది మా వాళ్ళు ప్రమాదం వైపు వెళ్ళకుండా రక్షించుకుందామని పోరాటమే కానీ ఎవరినైనా చంపేసే క్యారెక్టర్లు ఎవరికైనా ఉన్నాయా? నీకు నోరు ఎలాగొస్తుందిరా? నీ నోరు పడిపోను, నీ నోరు పడిపోను, నీ నోరు పనికి మాలేదవా? ఇంత అన్యాయమా? ఇంత అన్యాయంగా మాట్లాడుతావా? ఎంత టార్గెట్? పక్కన కలుదో బయట నీకు పక్కన వాళ్ళు ఉన్నారు కదా, డైరెక్ట్ వీడియోలు పెట్టి తిట్టారు. అయితే వాళ్ళు చేసేసారని నన్ను మరి వాళ్ళని అన్నందుకే నేను అడగాలి కదా. ఎక్కడ కూడా ఎలాంటి వార్నింగ్లు కూడా మా వాళ్ళు ఎవరికి ఎవరు కానీ వార్నింగ్లు ఎవరు పోరాటం చేస్తారో చెప్పుతారు, మీరు చెప్పింది తప్పు అని చెప్పి జనాలకి జ్ఞానోదయం చేయడానికి ప్రయత్నిస్తారు. అంతేగాని చెప్పినోడు నువ్వు కదిసేసేస్తావు, ఇది ఎక్కడ అనలేదే, పోనీ కనీసం ఎవరైనా ఎక్కడ అన్నట్టు విన్నావా? తిడతారు అంతే. మీరు చేసిన దారుణాలు, నువ్వు ఉన్నావు కదా, నువ్వు అసలు గేమింగ్ మాస్టర్, నువ్వు కిల్లింగ్ మాస్టర్, నువ్వు డబుల్ గేమ్ ఆడుతావు. నువ్వు నీలాంటి పాస్టర్ల నుంచి కాపాడడం కోసం, జనాలను కాపాడుకోవడం కోసం వాళ్ళు మంచి అంటే ఆ బైబిల్ గురించి కానీ మీరు నమ్మే ఆ పుస్తకాలు మంచివి కాదు అని ఆ జనాలకు తెలియజేసే ప్రయత్నమే తప్ప ఎవరైనా ఎక్కడ వార్నింగ్లు ఇచ్చారా? అంత నీకు తెలుసు, నీ మనసుకు నువ్వు అలేటో నీకే కాదు చాలా మందికి తెలుసు. ఎందుకురా అన్యాయంగా పాపాలు మూడగొట్టుకుంటారు? అంత పాపాన్ని ఎందుకురా మూడగొట్టుకుంటున్నావు? నువ్వే చేసేసేవేమో, పుచ్చకెళ్దాం అంటే నువ్వెందుకు భోజనాలు తడుకుంటావు? పోలీసులు ఉన్నారు కదా, పోలీసులు ఆరా తీస్తారు కదా, నీకెందుకు ఊరికి ముందు కాబరా? ఆ మరుగుదొడ్డుగాడు అంటే ఊరు గింజుకొంతాడు. మన గోపి గారు లైవ్లో చూశాను, గింజుకొంతాడట వెళ్ళి. ఒకసారి చెప్పారట సెట్ కొట్టారట, సెట్ సిరిగిందట, సెట్ మార్చుకొని వచ్చి మళ్ళీ బొర్ర తింటాడట పోలీసులు. బొర్ర అక్కడ యాక్సిడెంట్ జరిగిన దగ్గర పిర్రల మీద కొట్టారట, ఆడికి పిర్రలు ఓసిపోయినట్టు కొట్టారట, పారిపోయాడట అక్కడి నుంచి. ఎవరి మీద తోసేద్దామని? మీ కక్ష అంతా హిందువుల మీదే కదా. వాళ్ళు ఏమన్నా వార్నింగ్లు ఇచ్చినా వాళ్ళు తంతారని చెప్పేసి పక్కన ఉన్నా కానీ వదిలేసే వాళ్ళని అడగకుండా. ఇలాగ ఎందుకు మీ వాళ్ళే కదా వార్నింగ్ ఇచ్చారు, ఆ మాట ఎందుకు నువ్వు చూపించలేదు? నీకు కింద ఒడిగిపోయా నీకు? అన్నంత మాత్రం వాళ్ళు చేసారు. అసలు మా బయటకు అన్నోడు ఎప్పుడు చెయ్యడు, వార్నింగ్ ఇస్తారు. చిన్న పనులు చిన్న మాట్లాడా ప్రవీణ్ పగడాల ఎంత దూషించాడు. ఆ టైంలో అందరూ తిట్టారు, ముస్లిమ్స్, హిందువులు, అన్ని దేవుళ్ళని దూషించుకుంటూ కూర్చోను వీడు. ఆ టైంలో ఎవరైనా తిడతారు. దేశాన్ని కించపరిచి మాట్లాడాడు. అందరికీ బాధ అనిపించి అందరూ తిట్టాం. బాధ అనిపించదే నా తల్లిని వచ్చి నువ్వు రకరకాలు మాట్లాడుతుంటే, నువ్వు నా తల్లిని తిడుతుంటే నీకు పువ్వులతో పూజ చేస్తావేంటి? ఎక్కడ సహజమే కదా. ఇప్పుడు ఏమీ లేకుండా అన్యాయంగా నువ్వు రాధా మనోహర్ గారిని, కరుణాకర్ గారిని వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు, పర్సనల్గా చూపిస్తావు? రాధా మనోహర్ గారికి కేసు పెట్టారు, అన్యాయంగా ధర్మం మీద కేసు పెట్టారు. ధర్మం మీద కేసు పెడితే ఏం జరిగింది? ఏదో అంటారు కదా, తాను ఒకటి తెలిసి దేవుడు ఒకటి తలుస్తాడని. చూసారా, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. మీకు తెలుసు అవన్నీ. అయితే ఇవన్నిటికీ కారణం ఏంటి తెలుసా? మీలో ఉన్న అన్యాయాలే, మీరు చేసిన అక్రమాలే, మీరు జనాలకు చేసిన మోసాలే మీకు ఇలా వెంటాడుతాడు. ఆ పాపాలే మిమ్మల్ని వెంటాడుతానే తప్ప ఎవడేం చేసేడు. ఏడు పెద్ద సీఎంలు పిఎంలు మీకు ప్రత్యేకంగా స్కెచ్లు వేసేసి అందరు చేస్తారు. అంత కెపాసిటీలు మా వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి? మీ దగ్గర అంటే మీరే చేస్తారు. ఎక్కువ డబ్బు ఉంటుంది మీ దగ్గర, మీద నుంచి వస్తాయి, ఫండ్స్ వస్తాయి, దశం భాగాలు, బోల్డ్ డబ్బు ఉంటుంది. ఏదైనా చేసే కెపాసిటీలు మీకే ఉన్నాయి. మా వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ₹1 ఉండదు. ఇలా వీడియోలు చేసుకోవడం తప్ప ఎవరి దగ్గర ₹1 ఉండదు. ఎందుకుంటుంది? అంత స్కెచ్ గీసేసిన అంత సీఎం పిఎం దేశాన్ని ఏమైనా ఉద్ధరించాడనేసి స్కెచ్లు గీసేసి ఖర్చులు పెట్టుకొని ఇవన్నీ చేసుకొని చేస్తారా అందరూ? ఏమైనా మా వాళ్ళు ఏమైనా ఉగ్రవాదులా? వాళ్ళ దగ్గర బాంబులు ఉంటాయి, వాళ్ళ దగ్గర మనుషులు ఉంటాయి, అంత డబ్బులే ఉండవు వాళ్ళ దగ్గర. గట్టిగా మాట్లాడితే నాడు బట్టలు మేము వేసుకోము. ఏదో మాకు బాధ కలిగి, మనసుకు బాధ కలిగి, కడుపు మండి మీరు అన్ని మాటలకు కడుపు మండి మేము కౌంటర్లు ఇస్తాం. కానీ మాకు అంత శక్తి ఉందా? పోనీ మేము ఆలోచిస్తామా?
మీకు తెలుసు కదా, ఇలాంటి పనులు మీరు చేస్తారు కదా, ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉంటుంది, మీ దగ్గర ఫుల్గా ఉంటుంది, ఏదైనా చేసే కెపాసిటీలు మీకే ఉంటాయి, మీకే పడవు. ఒక పాస్టర్ పడదు, ఒక చర్చిలోకి వెళ్ళిన ఇంకో చర్చికి వెళ్తే ఒప్పుకోరు. ఆ మరుగుదొడ్డి కూడా పిల్లల వాయిస్ పోలీసులు కొట్టారు అక్కడ. ఆడు గాబరి ఏంటంటే మొత్తం హిందుత్వం మీద తోసేద్దాం బాధ అంతా, ఆడికి ఎవరెవరు పడరో వాళ్ళ మీద తోసేద్దామని చాలా కష్టపడ్డాడు అక్కడ. కొంతమంది 2 దెబ్బలు వేశారట పోలీసులు. వెళ్ళిపోయాడు. అజీబాబు కూడా వచ్చి చూసి వీడి పిల్లల మీద కొట్టాడు. అజీబాబు చూసి ఆడు చెట్టు కిందకి వెళ్ళంటే వీడియోలు అప్లోడ్ చేసుకుంటాడట యూట్యూబ్లో. ఇదే వంక క్యాష్ చేసుకుందామని ఆడెంత నోరేసుకుని ఆడు అనొచ్చు, నేను కాదనలేదు. ఒక హత్య జరిగింది లేకపోతే ఒక యాక్సిడెంట్ జరిగిందంటే అది హత్య, యాక్సిడెంటా, ఎవరైనా చనిపోయారని పోలీసులు ఉన్నారు కదరా, మీరెందుకు ఊరికి ముందు ఎగురుతారు అలాగే? ఇప్పుడు మీకు మీ అందరూ ఏంటంటే మీకు భయం. రేపు పొద్దున ఒకవేళ హత్య కనుక జరిగితే ఎవడో కానీ మేము ఎదం పనులు చేస్తున్నాం కదా, మాకు కూడా ఇలాగ అయిపోద్దేమని భయం మీకు, అంతే తప్ప ప్రవీణ్ పగడల మీద ప్రేమతో కాదు మీరు ఇదంతా చేసింది. ఎందుకు ఇవన్నీ భయం మీకు? మీరు తప్పులు చేస్తున్నారు కాబట్టి, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు కాబట్టి, అన్యాయంగా ఇతర దేవీ దేవతలను దేశాన్ని కూడా దూషిస్తున్నారు కాబట్టి మీకు భయం. అంతేగాని మిమ్మల్ని టార్గెట్ చేసేసినంత శక్తి స్తోమతలు, అంత దరిద్రమైన మనస్తత్వాలు మా వాళ్ళకి ఎవరికి ఉండవు. చెప్తాను కదా, మా వాళ్ళ దగ్గర నాడిమైన బట్టలే ఉండవు మాకు వేసుకోవడానికి ఎవరికి కూడా. కడుపు మంటకి మీరు అన్ని మాటలు కడుపు మంటకి మేము తిడతామే తప్ప మిమ్మల్ని ఆ భగవంతుడు అసలు మీ ఏసే క్షమించడం మిమ్మల్ని. మీరు చేసే పనులకి ఇంత అన్యాయంగా మీరు ఇతరులని దూషించమని వేసి ఎక్కడైనా చెప్పాడా? మీరు అంత దారుణంగా రాసుకోండి పుస్తకాన్ని. ఆ పుస్తకాన్ని మీరు రాసుకొని ఈ మొత్తం క్రెడిట్ అంతా ఏసు మీద తోసేస్తున్నారు. ఏసు ఎక్కడైనా చెప్పాడా ఇలాగ చెయ్యండి అని? ఎవడో రాసిన పుస్తకాన్ని తెచ్చి ఏసు చెప్పాడని మీరు ఆ ఏసుకు కూడా బ్యాడ్ నేమ్ తెచ్చి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు మీరు. ఆఖరి కాదా ఆ ఏసుకు కూడా తిట్టే విధంగా తీసుకొచ్చే పరిస్థితి చేస్తున్నారు మీరు. మరి మీరు ఇప్పుడు మా అమ్మకు వచ్చి తిడుతుంటే మీ అమ్మని నేను వదిలేస్తానా? తిట్టినా నేను నువ్వు 10 తిడితే నేను 4 తిడతాను కదా. మీరు చేసిన మంచి పనులు మీరు అలాంటివన్నీ చెయ్యండి, మీకు అందరూ మీకు పూలేసి పూజ చేస్తారు. ఇప్పుడు పక్కన వదిలేశాడు, ప్రత్యేకంగా టార్గెట్ చేస్తాండి వీపీ రెడ్డి. రాధా మనోహర్ గారిను కరుణాకర్ గారిని మా పేర్లు తీసి చెప్తాడు. నేను ఇంకో విషయం చెప్తాను, రాధా మనోహర్ గారికి కరుణాకర్ గారికి ఎవరెవరు పేర్లు తీశాడో ఇదేదో తేలిపోతే కనుక ఇది యాక్సిడెంట్ అని తేలిపోతే కనుక వీడి మీద పరువు నష్టం అయ్యండి. ఈ వీపీ రెడ్డి గారి మీద పరువు నష్టం అయ్యండి. వీడేదో అనుకోని కానీ ఇంత విషయాన్ని నింపుకొని ఉన్నాడు, ఇంత కుట్ర నింపుకొని ఉన్నాడు మన మీద, మన ఊళ్ళ మీద, మన హిందుత్వం మీద ఇంత కుట్రతో ఉన్నాడు, ఇంత పగతో ఉన్నాడు, ఇంత విషంతో ఉన్నాడు వీపీ రెడ్డి. అర్థమైందా? ఇది అనుకుంటున్నాను. ఎవరెవరి పేర్లు తీసాడో అందరూ కూడా ఇదేదో తేలిపోతే కనుక శుభ్రంగా ఆడి మీద పరువు నష్టం అయ్యండి. వీడిని మాత్రం వదిలిపెట్టకండి. ఇప్పటి నుంచి వీడంత విషయంగా ఎక్కడ మనందరికి అర్థమైపోతుంది. నేను నోరు పడిపోగలరు అన్యాయంగా అందరి మీద ఆడిపోసుకుంటున్నావు పని వాళ్ళనోడ. నిజమైన వాళ్ళు పక్క అన్ని వాళ్ళు వదిలేశాడు. ఎక్కడెక్కడ వీడికి ఎవరైతే పగ ఉందో పర్సనల్గా వాళ్ళ పేర్లు తీస్తున్నాడు. వీడు పర్సనల్గా ఒక పగ పెట్టుకోండి కొంతమంది మీద, పగ పెట్టుకుని వాళ్ళ పేర్లు తీస్తాను అనమాట. అది ఆడినోళ్ళే పక్కన వదిలేశాడు. కనీసం వాళ్ళకి అడగలేదు. వాళ్ళు చేసేసారని నేను చెప్పను. అన్నోళ్ళు కూడా ప్రూఫ్స్ ఉన్నా కానీ వాళ్ళు వదిలేశాడు. పర్సనల్గా టార్గెట్ చేశాడు ఎవరినైతే వాళ్ళ పేర్లు అక్కడ పలుకుతాడు. నీకు పర్సనల్గా పగొస్తుంటారు, వాళ్ళు చేసేసినట్టు అయిపోద్దిట్రా. పోలీసులు ఉన్నారు కదా, ఎందుకు నీకు గాబరా ఊరికాను? ఎందుకు వాళ్ళు పుచ్చకాయలు దాని కూడా భుజాలు తడుకుంటున్నావు? నీకెందుకురా? నువ్వు చేసావా ఏంటి? అంత ఇంత పిచ్చెక్కిపోతాను, ఊరికి ముందు పేర్లు చెప్పేస్తారు. నువ్వెన్ని చేసినా అక్కడ ఎవడ చేశాడని ఏడు జరిగిందని అంతా వస్తుంది. అది యాక్సిడెంటా హత్య అని పోలీసులు చూస్తారు కదా, ఎందుకలా చేస్తారు ఊరికా? ఎవరి మీద తోసేద్దామని, ఏ హిందుత్వం మీద తోసేద్దామని, హిందువుల మీద తోసేద్దామని. మీరు అంతా అదే కదా, మీ కుట్రలు కుతంత్రాలు అంతా హిందుత్వం మీదే, అంతకించి మీరు ఏం చేయలేదు. కానీ భగవంతుడు అన్నాడు నిజాలు అన్ని భగవంతుడికి తెలుస్తాయి. అర్థమైందా? ఒళ్ళు దగ్గరెట్టుకొని శుభ్రంగా ఉండు, రాలిపోయి తుల్లిపోక ఇష్టసారం నోరు అందని. అర్థమైందా? జై శ్రీరామ్.